ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు 6 నెలలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం పాలనపై పట్టు సాధిస్తుంటే జనం మెచ్చేలా మనం నచ్చేలా పాలన చేయమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల్ని పరుగులు పెట్టిస్తుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక అసెంబ్లీకి డుమ్మా కొట్టి ప్రజల్లో చులకనైన వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా నాయకులు వెళ్లిపోతూ ఉన్నారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ను చీకొట్టి ఆ పార్టీని వీడి వెళ్లిపోతూ ఉన్నారు. జగన్ బంధువైన బాలినేని ఇప్పటికే ఆ పార్టీని వీడారు. సామినేని ఉదయభాను, కిలారు వెంకటరోసయ్య, ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ధర్మాన, తమ్మినేని సీతారాం లాంటి సీనియర్లు పార్టీకి అంటి ముట్టనట్లుగా ఉన్నారు. త్వరలో మరికొంతమంది సీనియర్లు, కొందరు ఎమ్మెల్యేలు జగన్ని చీకొట్టి వైసీపీని వీడనున్నారనే టాక్ వినిపిస్తోంది. కూటమి పార్టీలు గేట్స్ ఓపెన్ చేస్తే మాత్రం వైసీపీలో ఒక్క నలుగురు తప్ప మిగిలిన వాళ్ళు వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారంలో లేరు కాబట్టి వైసీపీని వీడడం కాదు, తమ అధినేతకు పోరాట పటిమ లేదు కాబట్టి, అధికారం లేకపోతే జగన్ తట్టుకోలేడు కాబట్టి, అస్త్ర సన్యాసం చేసేశాడు కాబట్టి, తల్లి చెల్లి చీకొట్టిన ఫ్రస్ట్రేషన్లో పార్టీని ఏం చేస్తాడో తెలియని అయోమయ స్థితిలో జగన్ ఉన్నాడు కాబట్టి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా దుకాణం సర్దేసుకుంటూ ఉన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరితే అందులో మస్తాన్ రావును టీడీపీ రాజ్యసభకు పంపిస్తోంది. ఇక ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరి రాజ్యసభకు తిరిగి వెళుతూ ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి రామ్ రామ్ చెప్పేశారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు వెంకటరోసయ్య, సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరిపోయారు. ఆళ్ల నాని వచ్చే వారంలో టీడీపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తోన్న అవంతి తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు అవంతి. వైసీపీలో కీలక నేతగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి భవిష్యత్ కనిపించని దృష్ట్యా ఆ పార్టీని వీడడమే తన పొలిటికల్ కెరీర్ కు శ్రేయస్కరమని అవంతి భావిస్తూ ఉన్నారు. పైగా వైసీపీ అధిష్టానం కూడా అవంతికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు అవంతి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పడమే కరెక్ట్ అని, ఇదే సరైన సమయం అని భావించి పార్టీకి రాజీనామా చేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి అవంతి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబుకు దగ్గరయ్యారు. విశాఖలో సీనియర్ నేత గంటాతో తొలి నుంచి సన్నిహితంగా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత గంటాతో కలిసి అవంతి టీడీపీలో చేరారు. 2014లో నాటి రాజకీయ సమీకరణలో భాగంగా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన అవంతి టీడీపీ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గంటాతో విభేదాలు వచ్చాయి. దీంతో టీడీపీని వీడి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. నాడు దక్కిన హామీ మేరకు భీమిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. అవంతి మంత్రిగా ఉన్న సమయంలో గంటా వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేయగా అవంతి అడ్డుకున్నారని ప్రచారం నడిచింది. 2024 ఎన్నికల్లో గంటా చేతిలో భీమిలిలో అవంతి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారట. పవన్ పైన అవంతి గతంలో చేసిన విమర్శలు, పవన్ సైతం అవంతి పైన చేసిన కామెంట్స్తో జనసేనలో చేరే అవకాశంపై చర్చ జరుగుతోంది. అదేవిధంగా అవంతి తిరిగి టీడీపీలోకి రావడంపై స్థానిక టీడీపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో చిరంజీవి, నాగబాబులతో తనకున్న పరిచయంతో అవంతి జనసేన వైపే మొగ్గు చూపుతూ ఉన్నారని సమాచారం. ఇప్పటికే పవన్తో అవంతి సన్నిహిత నేతలు రాయబారం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అవంతి జనసేనలోకి వెళతారని ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య, బాలినేని లాంటి కీలక నేతల్ని జనసేనలో చేర్చుకున్నారు. సామినేనికి కృష్ణా జిల్లా బాధ్యతలను కూడా అప్పచెప్పారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్ కాబట్టి అవంతిని కూడా జనసేనలో చేర్చుకునే అవకాశాలు లేకపోలేదు. కానీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో భీమిలిలో అవంతి అనుచరులు, అరాచకాలకు జన సైనికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భీమిలి జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్లను చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి లోకల్గా అవంతి చేరికపై జనసేన శ్రేణులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. కానీ అధినేత మాటే శాసనంగా భావించే కేడర్ జనసేన సొంతం కాబట్టి పవన్ తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా స్వాగతించే అవకాశమే కనిపిస్తోంది. మరోవైపు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం చెప్తారు. కానీ అవంతిని జనసేనలోకి తీసుకోవాలా లేదా అన్నది పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి
పవన్ గంటా అభ్యంతరాన్ని పట్టించుకోకపోవచ్చు. ఉదాహరణకు ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని జనసేనలోకి చేరడంపై అభ్యంతరం చెప్పినా పవన్ లైట్ తీసుకున్నారు. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను జనసేనలో చేరినప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అనుచరులు అభ్యంతరం చెప్పినా పవన్ పట్టించుకోలేదు. పైగా ఉదయభానుకు కృష్ణా జిల్లా బాధ్యతలను కూడా అప్పచెప్పారు. అవంతి జనసేనలకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి పవన్ ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది పవన్ కళ్యాణ్కు తెలుసు కదా. అసలైన రాజకీయం అంటే ఏంటో ముందు ముందు చూపించబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అది ఊహలకే అందని రాజకీయం. అవంతి వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత టీడీపీ నాయకులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. టీడీపీ మీద ప్రేమ చూపించడం లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కురిపించడం అనేది ఇది ఊసరవల్లి రాజకీయం అంటూ చాలామంది నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు కొద్దిసేపటి క్రితం. ఊసరవల్లి అవంతి నీలాంటి ఊసరవల్లి మాకేం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో నాయకులు సర్వం నాకేశారని. అందులో నువ్వు జగన్ రెడ్డి కూడా భాగస్వాములే. నీకు రాజకీయ జన్మ ఇచ్చిన చిరంజీవి గారి కుటుంబం గారికే పవన్ కళ్యాణ్ గారికే ద్రోహం చేశావు. నీకు రాజకీయ పునర్జన్మ ఇవ్వడమే కాదు, గల్లీ స్థాయి వ్యక్తివైన నిన్ను ఢిల్లీలో పెట్టిన చంద్రబాబు గారిని అవమానించావు. నీ సానుభూతి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమీ అవసరం లేదు అంటూ బుద్ధా వెంకన్న ఎక్స్లో పోస్ట్ చేసిన పరిస్థితి. సో అవంతి శ్రీనివాస్ పార్టీని వీడారు. ఆయన జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యంలో పొలిటికల్ అరంగేట్రం చేశారు కాబట్టి. టీడీపీలో కూడా వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు. గంటా అభ్యంతరం వ్యక్తం చేసినా లేకపోతే బుద్ధా వెంకన్న పోస్ట్ చేసినా కూడా మరి రాజకీయాల్లో చూడాలి. శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి. అండ్ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేర్ కానీ లేకపోతే ఆ పార్టీ నాయకులు కానీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా అవంతి లాంటి ఒక సీనియర్ నాయకుడు ఉంటే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో కూడా బలపడుతుందనే ఉద్దేశం ఉండవచ్చు బహుశా. సో చూడాలి. ప్రస్తుతానికైతే వైసీపీ నుంచి రిజైన్ చేసేశారు. చాలామంది నాయకులు వైసీపీకి రిజైన్ చేయడానికి గల మరో కారణం ఏంటంటే టార్గెట్ నుంచి తప్పించుకోవడం. సో చాలామంది నాయకులు ఉన్నారు ఇప్పుడు. పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇంకా జోగి రమేష్ లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అధికారాన్ని అండ చూసుకుని ఏ రకంగా రెచ్చిపోయారో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరుగా రీసెంట్గా విడతల రజని 2 కోట్లు ఏదో బ్లాక్మెయిల్ చేశారనే కేసు కూడా ఆవిడ మీద వచ్చిన పరిస్థితి. సో టార్గెట్ అవుతూ ఉన్నారు అన్నది చాలామంది నాయకుల అభిప్రాయం. సో ప్రతి నాయకుడికి ఎంతో కొంత అవినీతిలో పోర్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ నుంచి తప్పించుకునే ప్రయత్నమా లేకపోతే రాజకీయంగా మళ్ళీ ఎదిగే ప్రయత్నం అనేది చూడాలి. ప్రస్తుతానికైతే జనసేనలోకి అవంతి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సిన విషయం.